అండి షార్ట్స్లో ఒక డ్రెస్సుల వీడియో పెట్టాను కదా అండి. లాంగ్ వీడియోలో చెప్తాను అని. అలాగే ఒక బిగ్ డెసిషన్ కూడా తీసుకున్నాను, దాని గురించి కూడా చెప్తానండి మీకు. ఏంటంటే మామూలుగా ఒకప్పుడు నేను డ్రెస్సెస్ పెద్దగా కొనేదాన్ని కాదండి. అంటే బర్త్డేకి లేకపోతే ఉగాదికి అలా కొనుక్కునేదాన్ని అండి. పేరెంట్స్ని కూడా పెద్దగా ఏమీ అడగను. బర్త్డేకి మటుకు కంపల్సరీగా నేను కొత్త డ్రెస్ అనేది వేసుకుంటాను, ఏం చేసినా చేయకపోయినా. అందుకని బర్త్డేకి అడుగుతాను. అదే మంత్లో బర్త్డే కూడా వస్తుంది, అదే మంత్లో పండగ కూడా వస్తుంది ఉగాది. అందుకని ఉగాదికి బర్త్డేకి కానీ ఒక 2-3 డ్రెస్సెస్ ఒకసారి తీసుకునేవాళ్ళు. సో అదే మ్యారేజ్ అయ్యాక కూడా అలాగే తీసుకున్నానండి. ఒక 2-3 ఇయర్స్. అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, పెద్దగా డ్రెస్సులు ఏమి వేసుకోము అని. సో 3 ఇయర్స్ అలా గడిచిపోయాక పిల్లలు కొంచెం పెద్దలు అవుతుంటే బయటికి వెళ్తుంటాం కాబట్టి డ్రెస్సెస్ కొంచెం పడతాయిగా, మనం కూడా వేసుకున్న డ్రెస్ ఏం వేసుకుంటామని చెప్పేసి కొంటాం కదా. అలా కొన్న డ్రెస్సులు అలా నేను సింగిల్గా ఏం వెళ్ళి తెచ్చుకోనండి, ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో అలా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ చేతులు ఊరకుండా కదా చూస్తాయి, చూసినప్పుడు నా కళ్ళు కూడా చూస్తాయి కదా, నచ్చింది ఇది బాగుంది అని చెప్పి తీసుకున్నాను. అలా తీసుకున్న డ్రెస్సెస్ అండి ఇన్ని డ్రెస్సులు అయ్యాయి. తర్వాత ఏంటంటే మామూలుగా ఏంటి జనరల్గా ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్యాంటు చున్నీ ఉంది, దాని మీదకి ఏదైనా టాప్ కొనుక్కోవాలి అని అలా కొన్న కూడా అండి చాలా టాప్స్. సో తర్వాత శారీస్ ఉంటాయి కదండి, మనం 1-2 సార్లు కట్టేసాక ఇంకేం కడతాంలే, ఏదైనా డ్రెస్ కుట్టించుకుంటే బాగుండు అనేసి అనుకుంటాం. సో అలా డ్రెస్సులు కుట్టించుకునేవి లాంగ్ ఫ్రాక్స్ అండి. ఎక్కువ స్టిచ్చింగ్ చేయించినవి ఉంటాయండి నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్. తర్వాత ఒక బిగ్ డెసిషన్ అన్నాను కదా, డెసిషన్ అనేది ఏంటిదో చెప్తాను చూడండి. ఈ ఇయర్ అనుకున్నా అండి, అమ్మ ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఈ డ్రెస్సులన్నీ ఎప్పుడు వేసుకోవాలి అని. ఈ ఇయర్కి డ్రెస్సెస్ అనేవి కొనకూడదు అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఇలా కూడా మీరు ఆలోచిస్తే మనీ అనేది సేవ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.